హలో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. చూసారా, చెన్నా మసాలా, తమిళనాడు సైడు చెన్నా మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఇవైతే ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. శనగలు, బఠానీలు 4 గంటలు నానిన తర్వాత అయితే శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్లు మంచి వాటర్ పోసుకొని 2 విజిల్లు అయితే రావాలి. నాకైతే 2 విజిల్లు ఉడికింది. ఉడకపోతే 3 విజిల్ అని పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఆలు వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే ఆలు వేయలేదండి. ఇంకా కుక్కర్లో పెట్టేసి 2 విజిల్లు అయితే రానించేసాను. ఇప్పుడు 2 విజిల్. అర్చనారెడ్డి మై ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, ఎలా చేసాను తెలుస్తుంది. తమిళనాడు స్టైల్ అండి. ఇంకా పోపు దినుసులు అయితే పెట్టుకున్నాను. నేను వీడియో తర్వాత తీసాను, ఏమనుకోవద్దు. ఇంకా గిన్నె పెట్టుకొని ఉల్లిపాయలు, పోపు దినుసులు వేసుకున్నాను. చెక్క, లవంగం కూడా వేసుకున్నాను. ఇంకా ఫ్రై అయిన తర్వాత టమోటాలు, పచ్చిమిర్చి మిక్సీకి అయితే పట్టలేదు నేను. ఇందులో అయితే గ్రేవీ కావాలనుకునే వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ముక్కలు కట్ చేసి అయితే వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతిదానికి వేసుకుంటే చాలా మంచిది. ఇంకైతే మాడిపోకుండా కలపెట్టుకుని, ఎందుకంటే టమాటా మాడిపోతుంటుంది, కలపెట్టుకోవాలి. కొంచెం పసుపు ప్యాకెట్లో వేశారు ఏంటి అనుకుంటున్నారా, ఆంటీ ప్యాకెట్లే వాడుతుంది, దానికి డబ్బాల్లో పోయలేదు నేను. ఇంకా కారం, ధనియాల పౌడర్, పసుపు, కొంచెం గరం మసాలా ఇవైతే వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని పచ్చి వాసన పోయేలా కలబెట్టండి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుందాం. నేనేందంటే వంట చేసేటప్పుడు వీడియో చెప్దామంటే అది సౌండ్ వస్తుంది, దానికోసం తర్వాత అయితే చెప్తున్నాను. తగినన్ని వాటర్ పోసుకొని ఇప్పుడైతే కొన్ని అయితే మనం ఉడకపెట్టుకొని తీసేసి ఆ కర్రీలో వేసేసుకుందాం. కొన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. గ్రేవీ రావాలంటే కొన్ని మిక్సీ పట్టుకోవాలి, కొన్ని అయితే అందులో వేసుకోవాలి. టెంకాయ వేసినా కూడా గ్రేవీ వస్తుంది, కానీ నేను టెంకాయ అయితే వేయలేదు. అవి కొన్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత అయితే పెట్టుకుందాం. ఇదిగో ఈ విధంగా తెరలుతున్నాయి. తెరిలిన తర్వాత అయితే ఇప్పుడు మిక్సీకి అయితే పట్టుకుందాము. నాకైతే 2 జార్లు వచ్చింది మిక్సీ పట్టుకోవడానికి. 2 జార్లు అయితే పట్టి వేసాను. హాఫ్ ఏమో మిక్సీకి, హాఫ్ ఏమో కర్రీలో. అంటే మనం తినేటప్పుడు అవి కనిపించాలి కదా మనకి, దానికోసం ఇంక ఈ విధంగా అయితే పట్టుకున్నాను. ఇంకా మెత్తగా కూడా పట్టుకోవచ్చు. నాకు మిక్సీ సరిగా తిరగలేదు, గిన్నె మెదగడం లేదు. ఇంకా 2 సార్లు అయితే పట్టేసుకుని వెంటనే కలబెట్టుకోండి, ఉండలు కట్టేస్తుంది అది కలబెట్టకపోతే. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎలా వచ్చిందో చేసుకొని. చపాతీకి, పూరీకి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇది. చెన్నా మసాలా మీరు కూడా ట్రై చేయండి. 2 గిన్నెలు అయితే పట్టుకున్నాను, ఇంకా కర్రీలో వేసేసుకున్నాను. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది, అది అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇదిగో నూగులు, జీలకర్ర, ఇంకా సోంపు ఖచ్చితంగా వాడతారు తమిళనాడు వాళ్ళు. ప్రతి దాంట్లో సోంపు ఉంటుంది, అందుకే నేను కూడా వేశాను. జీడిపప్పు నూక ఈ విధంగా అయితే పట్టుకొని టెంకాయ కూడా వేస్తారు అందులో. ఇదైతే చెన్నా మసాలా, అవి కూడా వేసేసి కలబెట్టి చెన్నా మసాలా వేసుకొని కలబెట్టుకోవాలి. ఇక అది కర్రీకి ఇప్పుడైతే వాటర్ చూసుకోవాలి, ఇది చిక్కగా ఉందా నీళ్ళుగా ఉందా చూసుకొని సరిపడా అయితే వాటర్ పోసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసేసి కలబెట్టి కాసేపు అయితే మూత పెట్టేసుకుందాం. ఇందులో చూసారా, నేనైతే ధనియాల పౌడర్ వేసాను లాస్ట్లో, నేను పట్టుకునింది స్మెల్ కోసం బాగుంటుంది. ఇంకా కాసేపు మూత పెట్టేశాను. కర్రీ సూపర్ అంటే సూపర్ అండి, తమిళనాడు స్టైలు. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ అయితే